అంతా పోయిందే, అంతా పోయిందే, అంతా పోయిందే. ఓ ఇదే వికిల్లా? అరే నాకు ఆకలిస్తోంది. వాడి దగ్గర తినడానికి ఏదైనా ఉంటుందో లేదో? ఏంటది? ఏంట్రాదే? ఏదో ఒకటి వేగంగా నన్ను దాటుకొని వెళ్ళినట్టుగా ఉందా? పర్వాలేదు, వదలు. ఈ రోజు చాలా మెల్లగా వెళ్తుంది. సరే వదలు. మనమే మన మనసుని ఓదరించాలి. బాగా తిని రెస్ట్ తీసుకుందాం. కడుపు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నేను పడుకునే సమయం వచ్చేసింది. ఎవరది? ఇక్కడ బౌల్లో ఉన్న చాపేది. అది నేను తినేసానా? ఆకలి ఇదంతా చేశానా? నాకు ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు. పని మొదలు పెట్టాల్సిందే. జస్ట్ మిస్. కాస్త వదులంటే అయిపోయి ఉంటాను. అది సరే కానీ ఏంటది? ఫేబియన్, నువ్వే చేపను తినేసావా? నువ్వు ఏమనుకుంటున్నావు? మన ఇద్దరు ఫ్రెండ్సే కదా. మరి ఎదుగా ఎక్కడి నుంచి పారిపో. మళ్ళీ ఇటువైపు రాకు. ఇప్పటికే ఇది చాలు. మనం రెస్ట్ తీసుకోవాలి. అది సరే, నువ్వు మామూలు పిల్లవే కదా. హఠాత్తుగా వచ్చి ముఖం చూపించావు. నాకు చాలా భయం వేసింది. మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకు. అర్థమైందా? ఇంతతో దీన్ని ఆపు. అది నాది. నా దగ్గర ఇచ్చేసాయి. నా లంచ్ అదే. వచ్చి నా దగ్గర ఇవ్వు. పని అయిపోయింది. ఎంత అద్భుతమైన సువాసన. తమ్ముడు, పని అయిపోయిందిరా. ఎక్కువ మళ్ళీ ఇటువైపు రావాలి. ఇందులో పడాలి. నేను దాన్ని చూసి నవ్వాలి. మనం ఇంకా చాలా ట్రాప్స్ ఉపయోగించాలి. వావ్, చాలా బాగుంది. చాలు, ఆపుతావారా? దీన్ని పారేసి నాతో రా. నా హనీ. నేను దీన్ని నమ్మలేకపోతున్నా. నువ్వు మర్యాదగా పారిపో. నా వస్తువుని తినకు. నిన్ను ఊరికే వదలను. మర్యాదగా నా హనీ ఇచ్చేసేయ్. నీకు ఎంత ధైర్యం ఉంటే నా హనీని తీసుకువెళ్తావు? నాకు ధైర్యం ఎక్కువ. మళ్ళీ నా ముందుగా వచ్చేసావు. తమ్ముడు, ఈ రోజు వాడిని ఊరికే వదలకూడదు. ఆ పిల్లి కూడా అక్కడే ఉంది. దాని సంగతి చూసుకోవాలి. సంగతి చూసుకుందాం. మనం ఏదైనా మాట్లాడుకుందాం. నీకు ఏం కాలేదుగా? అన్నయ్య, నేను ఇంకా అందంగా కదా ఉన్నాను. కన్ను తీసుకుని వస్తున్నా. మరి ఎదగా ఇద్దరు ఎక్కడి నుంచి పారిపోండి. నేను ఎప్పుడు నాతో పెట్టుకున్నారంటే మీరు ప్రాణాలతో ఎక్కడి నుంచి వెళ్ళరు. ఎవరి దగ్గర పెట్టుకుంటారు? ఏ విక్క ఎలా భయపెట్టాడో చూసావా? వీడు ఎలుక బంటల్ని బాగానే భయపెడుతున్నాడే. వీడు నాతో ఉండడం కూడా నాకు మంచిదే. సరే, నువ్వు కూడా నాతో రా. లోపలికి రా. సరే, ఇదిగో నువ్వు ఇది తిను. ఈ తర్వాత నువ్వు నాతోనే ఉండాలి. కానీ నీకు ఫ్రీగా ఏది దొరకదు. మంచిది. సరే, ఎదుకో. నువ్వు ఇది కూడా తిను. మరి ఎదుకో దిగో. ఇదన్నా
చోటు టేబుల్ దగ్గరికి రాకు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికి వెళ్ళకు అది నా పాప్కార్న్ మేకర్ నా బౌలింగ్ బాల్ కింద పోయి ఇప్పుడు ముందు ఇలా చేయాలి ఆ తర్వాత తలని ఇలా తిప్పాలి ఆ తర్వాత ఇలా డాన్స్ ఆడాలి నాకు వైపు నొప్పిగా ఉంది సరే మిగతా పనులు రేపు చూసుకుందాం మర్యాదగా వెళ్ళిపో నన్ను నువ్వు ముట్టుకోకూడదు చెప్పేది అర్థమైందా ఈ బిడ్డంతా నాకే సొంతం నువ్వు ఇక్కడికి రాకూడదు వినిపించిందా నే ఇబ్బంది తట్టుకోలేకపోతున్నా ఇది ఎంత దారుణమైన మోసమైన కళ నా ముక్క మీద ఏదో ఒకటి ఉంది సరే నువ్వేనా అదే నేను నా బిడ్డ దగ్గర రావద్దని చెప్పాను కదా ఏం చేస్తావు నేను చెప్పేది బాగా విను నువ్వు నా గురించి మామూలుగా అయితే అనుకుంటున్నావు నువ్వు ఎప్పుడు ఇదేలాగైతే చేసావనుకో నీ తోలను తీసి యాంకర్లు మాటిస్తాను నేను తీసుకొచ్చాను చూడు ఇది నా తప్పే మర్యాదగా నువ్వు చేస్తున్న తప్పునే ఒప్పుకో మర్యాదగా ఇల్లు మొత్తం శుభ్రం చేయి వెళ్ళు నేను నాతో పెట్టుకోనింది నువ్వు నిద్రపోవడానికి కాదు వెకేషన్ కి వచ్చావని అనుకుంటున్నావా వెళ్ళు వెళ్ళు చెప్పిన పనిని ముగించు అర్థమవుతుందా త్వరగా వెళ్ళు ఇలాగే కూర్చుంటూ ఉండకు కూడా అక్కడే ఉంది ఈ పిల్లి నా హణిని దొంగలిచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నా నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి ఆ ఎలుక బంట్లు వస్తున్నాయా లేదని చెప్పు చెప్పేది అర్థమవుతుందా వెళ్ళు త్వరగా వెళ్ళి నేను చెప్పించోయ్ నాకంటూ వస్తున్నాయి చూడు మన సంగతి చూసుకోవడానికి పిల్ల ముందు మనం వాడి సంగతి చూసుకోవాలి అమ్మ బాబాయ్ చెట్టు చాలా బాగుందా దీన్ని నరికిస్తే బాస్ చాలా సంతోషపడతాడు ఎవరు పట్టుకుంటారు నా దగ్గర కామెడీ చేయకో ఏ డబ్బులు పోరా నేను పరిగెత్తుతాను కాపాడండి అటువైపు వెళ్ళిపోయాడు ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు ఎక్కడికైనా వెళ్ళి పడుకోనిందా ఏంటి పరిగెత్తవే ఒక నిమిషం ఆగు ఇటువైపే నువ్వు నాకు ముందే దొరికిపోయావా నువ్వు వేస్ట్ ఇద్దరు అక్కడే ఆగండి పరిగెత్తకు ఆగు అంటే నువ్వు ఎంత బరువుగా ఉన్నావు నేను చేసుకోలేకపోతున్నా ఇదేం బాగలేదు వాళ్ళపై భయపెట్టు అరే నీ దగ్గరే చెప్తున్నాను మర్యాదగా వెళ్ళు అన్నయ్య వీళ్ళు బాగా కామెడీ చేస్తున్నారు ఓకే ఇది ఇప్పుడు మన టర్న్ మర్యాదగా నువ్వు వెళ్ళిపో ఏంటి ఏంటి కథలు చెప్తున్నావు నువ్వు నా దగ్గర ఏం చెప్పకు మర్యాదగా అక్కడి నుంచి బయలుదేరు వెళ్ళు నన్ను కాపాడండి ఎవరైనా వచ్చి నాకు సాయం చేయండి నువ్వు నన్ను కాపాడడానికి వచ్చావా రా వచ్చి నన్ను కాపాడు త్వరగా మర్యాదగా నన్ను కాపాడు అలా లేకపోతే నువ్వు చాలా ఫీల్ అవుతావు చెప్పేది విను సీరియస్ గా మాట్లాడలేదు నేను ఊరికే కామెడీకి మాట్లాడాను చెప్పేది విను వచ్చే సాయం చేయి సరే నువ్వు నన్ను కాపాడావంటే ఆ తర్వాత నేను ఇంట్లోనే ఉంచుకుంటా చాలా తిందాం సరేనా నేను పైకి వచ్చినాక ఆ తర్వాత నీ సంగతి చూసుకుంటా